ఈ రకంగా కొత్త పార్టీ పెడతారా లేకపోతే దీనిలోనే ఉంటారు? మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని రోజులు ఇట్లా నడిపించి డెఫినెట్ గా కొత్త పార్టీయో లేకుంటే మరి ఇంకే మీ చిన్నాన్న నుంచి ఏం రాలేదా? రాయబారం ఇంకేం జరగలేదు? రాయబారాలు జరిగినాయి కానీ అవి సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యి జరిగిందా? జరిగింది. ఎవరి దగ్గర నుంచి ఎవరితో ఊహించారు? దామోదర్ రావు గారితో, గండ్రమోహన్ రావు గారితో. అది ఆయన కాదు అంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు సొంతంగా పోయినారంటారు. సొంతంగా కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుక్కుమన్నదండి. ఎట్లా పోతారండి సొంతంగా? వాళ్ళు దేనికోసం పోతారు? కవిత ఇంట్లో ఫంక్షన్, కవిత ఇన్వైట్ చేసిందని పోతారా? లేకుంటే కవితను చూడ్డానికి ఏమన్నా కవితకు ఏదో జరిగిందని పరామర్శించడానికి పోతారా? రాయబారానికి వెళ్ళినాము అని పక్కా చెప్పుతుంటే మళ్ళీ వాళ్ళ సొంతంగా పోయినరు అంటే వాళ్ళ సొంతంగా ఎందుకు పోతారండి? దేనికోసం పోతారు వాళ్ళ సొంతంగా? పంపిస్తే ఇంకా ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా ఇంకెవరైనా పంపించవచ్చు. అదేనండి, వీళ్ళు రాయబారానికి వెళ్ళిండ్రు, అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఫోన్ లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఫోన్ లో ట్రై చేశాడా? ట్రై చేశారండి. ఏమన్నారు? ఆయన ఫోన్ లోకి వెళ్ళి చేయలేదు. ఈ పోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ లో నుంచి కేసీఆర్ గారికి కవితకు మాట్లాడించారు. మాట్లాడిస్తే అదే కవిత వినలేదు కదండి. నాకు ఇప్పుడే ఇమీడియట్ గా నాకు డిసైడ్ చేయాలని పట్టుబడుతుంది. ఆమె సేమ్ కేటీఆర్ హరీష్ తో పాటు నాకు కూడా సేమ్ డిజిగ్నేషన్ కావాలి, నా ప్రయారిటీ నాకు ఉండాలి మనకు వెరీ క్లియర్ గా కనపడుతుంది కదండి. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయ, నా లీడర్ ఓన్లీ కేసీఆర్ అనే చెప్తుంది కదా. సిద్ధంగా లేరండి. ఆయన ఇచ్చేందుకు సిద్ధంగా అన్నారు అంటే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం సీనియర్స్ లీడర్స్ కే కొన్ని సార్లు అవకాశాలు వెనక్కిపోతాయి. అట్లాంటిది ఎన్నో అవకాశాలు కవితకు వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేసుకోవాలి, తన కాన్స్టిట్యున్సీకి సేవ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. కానీ నా ప్రయారిటీ ఏంది అని మొండిపట్టుబట్టి ఎప్పుడు కుటుంబంలో మనమే నలుగురము మనమే అని అనుకోవడము, అది సమాజంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్న కవితకు మరి సమాజంలో అదేం సంకేతం పోతుందో కవితనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి. ఇప్పటి వరకు ఏముందంటే అసలు ఆయన దీని మీద స్పందించలేదు, టేక్ ఇట్ లైట్ అన్నట్టే అనిపించింది. కానీ మీరు కొత్త విషయం చెప్తున్నారు. కొత్త విషయం కాదండి, అది 100% వాస్తవమైన విషయము. ఆయన కూడా మాట్లాడారు స్వయంగా అని చెప్తున్నారు. ఆయన మాట్లాడారు, కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, రాయబారం పంపించారు. ఇక వినడప్పుడు నీ కర్మ అనుకున్నారు, వదిలేసింది. ఇంకేం చేస్తారు? విన్నానంటే ఇప్పుడు కాదు తర్వాత చేస్తా అని చెప్పారా? తర్వాత ఏమన్నా ఇస్తా అని చెప్పారా? అట్లుండదండి కేసీఆర్ గారి దగ్గర. అని చెప్తాడా? ఏం చెప్పారు, ఇంకా ఏమైతే ఇంకా చేసుకొని అని వదిలేస్తారు. అట్లా ఇప్పుడు ఆమె ఏ యాక్టివిటీ చేసినా పట్టించుకోరు ఇంకా. మరి ఇంకే మళ్ళీ ఇక్కడ నుంచి రెస్పాండ్ అయినా కొద్దీ ఇంకా రియాక్షన్స్ వస్తుంటాయి కదా, దాంతో అడర్ అంతా గదరగోళం పోతుందండి. దానికంటే చూస్తుంటారు. మంచిర్యాల వెళ్ళారు కదా, మంచిర్యాల వెళ్ళినప్పుడు ఎవరు బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు అటెండ్ కాలేదు. ఇక్కడ మల్లారెడ్డి, ఇక్కడ మేడ్చల్ ఏదో జరిగితే మల్లారెడ్డి రిసీవ్ చేసుకున్నారు. కానీ మంచిర్యాల మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు, బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు వెళ్లకుండా. అవునండి, ఈవెన్ టీ న్యూస్ లోగోస్ కూడా మనకు కనిపించలేదు. రిపోర్టర్స్ గానీ లోగోస్ గానీ ఎవరు కనిపించలేదు. టీఆర్ఎస్ చిన్న కేడర్ నుంచి పెద్ద కేడర్ వరకు కూడా కవిత ఎప్పుడు వెళ్ళినా గానీ పెద్ద హంగామా ఉండేది. కానీ ఈసారి వాళ్ళకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోయి ఎవరు కూడా కవితతో అటాచ్ అవ్వలేదు. వెళ్ళొద్దని చెప్పేశారు. అంటే వెరీ క్లియర్ గా కవిత మే డే రోజు ఓన్లీ జయశంకర్ గారిది పెట్టి, ఆ రోజు కేసీఆర్ గారిది కూడా లేదు కదండి. ఆ రోజు కేసీఆర్ గారి బొమ్మ కూడా తీసేసింది కదా. ఇంకా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మొన్న కేసీఆర్ బొమ్మ కనబడింది వెనుక ఇంట్లో. అదేనండి, ఒక రోజు ఉంటలేదు, మళ్ళీ ఒక రోజు ఉంటుంది. అంటే రోజుకు స్టాండ్ చేంజ్ చేసుకుంటుంది కదా. కానీ లాస్ట్ ఈ రకంగా కొత్త పార్టీ పెడతారా లేకపోతే దీనిలోనే ఉంటారు? మీకేమనిపిస్తుంది? అంటే కొన్ని రోజులు ఇట్లా నడిపించి డెఫినెట్ గా కొత్త పార్టీయో లేకుంటే మరి ఇంకే మీ చిన్నాన్న నుంచి ఏం రాలేదా? రాయబారం ఇంకేం జరగలేదు? రాయబారాలు జరిగినాయి కానీ అవి సక్సెస్ అవ్వలేదండి, ఫెయిల్ అయ్యి జరిగిందా? జరిగింది. ఎవరి దగ్గర నుంచి ఎవరితో ఊహించారు? దామోదర్ రావు గారితో, గండ్రమోహన్ రావు గారితో. అది ఆయన కాదు అంటారు, కేసీఆర్ సంబంధం లేదంటారు. ఎవరు అంటున్నారు? వాళ్ళు సొంతంగా పోయినారంటారు. సొంతంగా కేసీఆర్ గారికి తెలియకుండా చీమ చిటుక్కుమన్నదండి. ఎట్లా పోతారండి సొంతంగా? వాళ్ళు దేనికోసం పోతారు? కవిత ఇంట్లో ఫంక్షన్, కవిత ఇన్వైట్ చేసిందని పోతారా? లేకుంటే కవితను చూడ్డానికి ఏమన్నా కవితకు ఏదో జరిగిందని పరామర్శించడానికి పోతారా? రాయబారానికి వెళ్ళినాము అని పక్కా చెప్పుతుంటే మళ్ళీ వాళ్ళ సొంతంగా పోయినరు అంటే వాళ్ళ సొంతంగా ఎందుకు పోతారండి? దేనికోసం పోతారు వాళ్ళ సొంతంగా? పంపిస్తే ఇంకా ఆయన డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడచ్చు, లేదా ఇంకెవరైనా పంపించవచ్చు.
అదేనండి, వీళ్ళు రాయబారానికి వెళ్ళిండ్రు, అది సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఫోన్ లో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఫోన్ లో ట్రై చేశాడా? ట్రై చేశారండి. ఏమన్నారు? ఆయన ఫోన్ లోకి వెళ్ళి చేయలేదు. ఈ పోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ లో నుంచి కేసీఆర్ గారికి కవితకు మాట్లాడించారు. మాట్లాడిస్తే ఏమన్నారు? మాట్లాడిస్తే అదే కవిత వినలేదు కదండి. నాకు ఇప్పుడే ఇమీడియట్ గా నాకు డిసైడ్ చేయాలని పట్టుబడి. ఏం గుర్తుందా? ఆమె సేమ్ కేటీఆర్ హరీష్ తో పాటు నాకు కూడా సేమ్ డిజిగ్నేషన్ కావాలి, నా ప్రయారిటీ నాకు ఉండాలి మనకు వెరీ క్లియర్ గా కనపడుతుంది కదండి. నేను ఎవరి నాయకత్వం కింద పనిచేయ, నా లీడర్ ఓన్లీ కేసీఆర్ అనే చెప్తుంది కదా. రెడీగా లేరా? సిద్ధంగా లేరా? లేరండి. ఆయన ఏమి ఇచ్చేందుకు సిద్ధంగా అన్నారు అంటే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం సీనియర్స్ లీడర్స్ కే కొన్ని సార్లు అవకాశాలు వెనక్కిపోతాయి. అట్లాంటిది ఎన్నో అవకాశాలు కవితకు వచ్చినాయి. వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేసుకోవాలి, తన కాన్స్టిట్యున్సీకి సేవ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. కానీ నా ప్రయారిటీ ఏంది అని మొండిపట్టు బట్టి ఎప్పుడు కుటుంబంలో మనమే నలుగురము మనమే అని అనుకోవడము, అది సమాజంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్న కవితకు మరి సమాజంలో అదేం సంకేతం పోతుందో కవితనే ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు మీరు మొత్తానికి. నాకైతే ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే అదే గోల్మాల్ అని పాట ఉంటుంది ఎవరికేందో. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ లో సభ్యురాలే, ఇంతవరకు సస్పెండ్ కాలేదు. ఆమె ఇంతకుముందు భారత్ జాగృతి చేశారు, భారత్ జాగృతి మళ్ళీ తెలంగాణ జాగృతి అయింది. తెలంగాణ జాగృతి వేరు, మళ్ళీ యునైటెడ్ పూలే ఫ్రంట్ వేరు. ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ కు తెలంగాణ జాగృతి వాళ్ళకు బీఆర్ఎస్ సంబంధం లేదు, కానీ కవిత బీఆర్ఎస్ మెంబర్. మీరు కేసీఆర్ కుటుంబమే, కానీ కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అంత కన్ఫ్యూజింగ్ నేను గత 11 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే లేదండి, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాకముందే 2014 లోనే బిఫోర్ ఎలక్షన్ నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా. ఇక్కడ వీళ్ళది వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఈ విషయంలో, ఇంత జరుగుతున్నా. ప్లస్ యునైటెడ్ పూలే ఫ్రంట్ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ తిడుతున్నారు, ఇటు వీళ్ళను తిడుతున్నారు. 10 సంవత్సరాలుగా మమ్మల్ని తిట్టడం ఎందుకు? ఈ రోజు వాళ్ళని తిడుతున్నారు, మమ్మల్ని తిట్టంగా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో కాదండి, 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి చెయ్యలేని చాతగాని దద్దమ్మ పనులు ఈ రోజు మమ్మల్ని విమర్శించడం ఏంది? శ్రీకాంతాచారి, యాదిరెడ్డి సువర్ణకు సెక్రటరేట్ పేరు పెట్టాలి, యాదిరెడ్డికి ప్రగతి భవన్ కు యాదిరెడ్డి పేరు పెట్టాలి, తెలంగాణ భవన్ కు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. 10 సంవత్సరాల కాలంలో పెట్టక ఇప్పుడు మమ్మల్ని విమర్శించడం ఏంది? రాజీవ్ గాంధీ ఎవరు? రాజీవ్ గాంధీ తెలంగాణ కదా సామాజిక తెలంగాణ రాలేదు అని కవితనే చెప్పింది. మరి ఇంకా మమ్మల్ని అనడం ఎందుకండి? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మిమ్మల్ని అంటారు. అందుకే మేము తెలంగాణ ఇచ్చింది రాజీవ్ గాంధీ గారి భార్య కాబట్టి, మీరు రాజీవ్ గాంధీ టెక్నాలజీని తెచ్చింది, టెక్నాలజీ గురించి ఫస్ట్ మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు కాబట్టి, ఉద్యోగాలు దానికి రిలేటెడ్ కాబట్టి, టెక్నాలజీకి సంబంధం కాబట్టి మీరు రాజీవ్ గాంధీ గారిని గౌరవించుకోవాలి కాబట్టి డెఫినెట్ గా మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటున్నాం. వీళ్ళకి వచ్చిన బాధ ఏముంది ఇందులో? ఓకే. సో ఒకటైతే కన్ఫ్యూజింగ్ ఉంది జనాలకి, ఇంకెన్ని రోజులు ఈ కన్ఫ్యూజన్ ఉంటుందో తెలియదు మనకు. కవిత ఇప్పటికైతే బీఆర్ఎస్ లో ఉన్నారు, కానీ బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావట్లేదు, సొంతంగా ప్రోగ్రామ్ కాదండి. మొన్న పెట్టిన విగ్రహాలలో చాకలైలం బహుజన బిడ్డ చాకలైలమ్మ విగ్రహం లేదు. అదే చాకలైలమ్మ మనమరాలకి మేము ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు ఉమెన్ కమిషన్ మెంబర్ ఇస్తాము అని. అట్లా మేము అట్లా గౌరవించుకుంటున్నాం. అవును, మేము అట్లా ప్రతి సందర్భంలో అవకాశం అంబేద్కర్ సెక్రటేరియట్ అని పేరు పెట్టారు, విగ్రహం పెట్టారు కదా. సెక్రటేరియట్ పేరు బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కదా. బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ ఇవన్నీ సింబాలిక్ గిచ్చర్స్ లేండి. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏదైనా సభ పెడితే ప్రాంగణం శ్రీకాంతాచారి ప్రాంగణం అని పెట్టారు, ప్లీనరీ జరిగినప్పుడు అది జరిగినప్పుడు పెట్టారు. అది మీటింగ్ అయ్యేంత వరకే కదండి, మీటింగ్ అయ్యేంత వరకే కదా, రాజీవ్ యువ వికాసం అని పెట్టారు కాబట్టి వాళ్ళు తప్పే ఉందండి రాజీవ్ యువ వికాసం అని పెట్టుకోవడానికి. అప్పుడు వాళ్ళు కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నారు. మేమేమన్నామా ఉద్యమ నాయకుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పెట్టుకున్నారు అనుకున్నాం, మేమేం దాన్ని విభజించాలి. కానీ ఈ రోజు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే రాజీవ్ అని పేరు పెట్టినందుకు ఈ రకంగా మాట్లాడడం అది ఎంత చెప్పండి. ఈ గోల్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుందా ఇంకొన్ని రోజులు? ఉంటదండి. లేకపోతే కవితను సస్పెండ్ చేయడమో, లేకపోతే ఆమె పార్టీ దారిలోకి రావడమో, లేకపోతే కొత్త పార్టీ పెట్టడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే ఇప్పుడు వాళ్ళు ధ్యేయం పెట్టుకున్నారు. ఎవరు? బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళకెళ్ళాము. ఇక బీఆర్ఎస్ అనుకోండి, బీఆర్ఎస్ అసోసియేట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళు, మరి వాళ్ళ అజెండానే డిఫరెంట్ కనబడుతుంది. అంటే ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి
వాళ్ళ ఆ రకంగా మరి ఈ కొత్త అజెండా పట్టుకున్నారో ఏమో అర్థం కావట్లేదు. సో మొత్తానికి సునీత బీఆర్ఎస్ లో అయితే ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. చాలా డిసిప్లిన్డ్ పార్టీ. కేసీఆర్ మాట జవదాడితే ఇంకా అవుటే. 1-2 సందర్భాల్లోనే కనిపించింది నాకు. గులాబీ జెండా కోనర్ ని మేమే అని ఈటల రాజేందర్ 1-2 సార్లు మాట్లాడారు. ఆ సందర్భం తప్ప చాలా తక్కువ సందర్భాల్లో నరేంద్ర మాట్లాడినా, విజయశాంతి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నిమిషాల్లోనే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో విచిత్రం. ఈ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. కవిత అయితే మరొకసారి నేను తగ్గేదేలే అంటున్నారు. ఎల్లుండి ఆమె ధర్నా కూడా మరి 4th ధర్నా పిలిపించారు, కానీ కేసీఆర్ 5th అటెండ్ కావట్లేదు. కాబట్టి ఆమె ధర్నా వాయిదా వేస్తారా, ధర్నా కంటిన్యూ చేస్తారా? నేను ఇంకా కేసీఆర్ కి ఇంకా స్టాండ్స్ ఫాలో అవ్వరు. బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాకు పిలుపునివ్వలేదు, నేను పిలుపునిస్తున్నా అని ఆమె చెప్పారు. ఇంకోటి ఈ రోజు కేసీఆర్ పక్షం కాదు ప్రజల పక్షం అని కూడా కమెంట్స్ చేశారు కవిత. యా ఆబ్వియస్లీ మాది ఎవరైనా చెప్తారు కదా, కేసీఆర్ పక్షం కాదు ప్రజల పక్షం, తర్వాత బలైన వర్గాల పక్షం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆమె యాక్టివిటీస్ అయితే ఆమె అప్పుడు ధర్నా ఎవరి కోసం? అదే సార్ చెప్పినట్టు గోల్మాల్ ఉంది. గోల్మాల్ అయితే ఉంది. ఆమె యాక్టివిటీస్ అయితే ఆమె కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ కూడా యాక్టివిటీ చేశారు. రాబోయే 2-3 డేస్ లో కూడా కంపల్సరీ ఫుల్ యాక్టివ్. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఫుల్ యాక్టివ్ ఎవరంటే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే కేటీఆర్ కూడా అమెరికా వెళ్ళిపోయారు. కాబట్టి ఆమె మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉండబోతున్నారు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ